హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నైట్ అయితే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఉందండి. దానికోసం అయితే ఒక ఫేషియల్ అయితే చేసేసుకుంటున్నాను. నేను కేవలం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి వేసుకుంటున్నాను. ఫేస్ అయితే ఇన్స్టెంట్ గ్లో అన్నది మనకి ఇట్లే కనబడుతుంది అనమాట. కేవలం వస్తువులతోటి, టమాటో తోటి, అలానే రైస్ ఫ్లోరు, అలోవెరా జెల్ కానీ, ఫ్రెష్ అలోవెరా ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేనైతే ఇప్పుడు ఒక ఫేషియల్ అన్నది ప్రిపేర్ చేసేసానండి. నా ఫేస్ అన్నది ఎలా ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎలా ఉంది అన్నది నేను ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అన్నది ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను అలోవెరా అనేది తీసుకున్నానండి. నాకు ఇంట్లో అలోవెరా ఉంది కాబట్టేసి నేను ఇలా అలోవెరా అయితే తీసేసుకున్నాను. అదే మనకి ఇలాగ ఫ్రెష్ అలోవెరా లేదు అనేసి అనుకుంటే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండే అలోవెరా జెల్ అయినా కానీ మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇలాగ ఫ్రెష్ది వాడాము అనేసి అంటే ఇంకా మంచి యూజెస్, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు నేను సైడ్స్ కట్ చేసేసి లోపల ఉన్న జెల్ని సపరేట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈజీగా ఒక స్పూన్తో కానీ అలానే కోమ్తో కానీ ఈ సైడ్ పార్ట్ తీసేసి మనం ఉన్న లోపల ఉన్న జెల్ని మాత్రం తీసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ జెల్ అన్నది. ఈ విధంగా జెల్ అన్నది మనం సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ జెల్ని అయితే ఇప్పుడు నేను మిక్సీ వేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా మనం ఇలాగా మిక్సీ వేసేసుకోవాలి. ఎటువంటి వాటర్ కానీ ఏమి యాడ్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టమాటో అండి. టమాటో నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. అలానే ఇలా రెడ్గా ఉన్న టమాటో తీసుకున్నాము అంటే మనకి జ్యూస్ అన్నది బాగా ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి నేను ఇలాగా ఉన్న టమాటో అయితే తీసుకున్నాను. మనం హైబ్రిడ్ కన్నా కానీ నాటు టమాటా తీసుకుంటే మంచిది. ఇక్కడ లోపల ఉన్న జ్యూస్ మొత్తాన్ని నేనైతే ఇలాగా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మనం టమాటాని కూడా మిక్సీ వేసేసుకొని ఆ లోపల ఉన్న జ్యూస్ని మనం వాడేయచ్చు. కాకపోతే నేను టమాటో బాగా పండింది కాబట్టి ఇలాగా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇంత జ్యూస్ అయితే వచ్చేసింది. నాకు ఒక టమాటోకి ఈ జ్యూస్ అయితే సరిపోతుందన్నమాట. కేవలం నేను ఒకదాన్ని అప్లై చేస్తున్నాను కాబట్టి ఈ జ్యూస్ అయితే సరిపోతుంది. దీంట్లోకి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కస్తూరి పసుపు అయితే యూస్ చేస్తున్నాను. మనం డైరెక్ట్గా కస్తూరి పసుపు యూస్ చేయొచ్చు. లేదు అనేసి అనుకుంటే మనం కొమ్ములతో చేసిన పసుపు కూడా యూస్ చేసేయచ్చు. ఇక్కడ అలానే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి నేను రైస్ ఫ్లోర్ అన్నది వాడానండి. రైస్ ఫ్లోర్ వాడటం వలన మన స్కిన్ బ్రైట్నెస్ అన్నది చాలా ఎక్కువ పెరుగుతుందన్నమాట. ముందుగా మనం అలోవెరా జెల్ అన్నది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ జెల్ అన్నది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా అయితే కలుపుకోవాలి ఫేస్ ప్యాక్ని. బాగా థిక్గా కాకుండా బాగా లూజ్ కాకుండా మనం మీడియం సైజ్ ఇలా కలుపుకేసుకుంటే మనం ఫేస్కి పట్టించినప్పుడు అది జారకుండా ఇలాగ పట్టుకునేటట్టు మనం అయితే పిండి అన్నది ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతసేపు మిక్స్ చేసుకుంటే అంత మంచిగా మనకి ప్యాక్ అన్నది బాగా వస్తుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా నేను ఫేస్ని అయితే వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నా ఫేస్ మీద ఎటువంటి క్రీమ్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ, ఎటువంటి మేకప్ కానీ ఏమి లేదు. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు మనం ఫేస్ని అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి. సోప్తో అయినా కానీ, మన దగ్గర ఉన్న ఫేస్ వాష్తో అయినా కానీ ఫేస్ అన్నది నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ని అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వలన మన స్కిన్లో ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అలా పోతాయి. అలానే స్కిన్ అన్నది ఇన్స్టెంట్ గ్లో అన్నది కనబడుతుంది అనమాట. మనం టైం లేనప్పుడు, బయటికి వెళ్ళి ఫేషియల్ చేసుకునే టైం లేనప్పుడు ఇంట్లోనే ఇలా ఫేషియల్ అన్నది చేసేసుకోవచ్చు. నేను నెక్ పార్ట్కి కూడా యూజ్ చేశాను.
నేను మీకు ఎన్నో వీడియోల్లో చెప్పానండి, మనం ఎప్పుడైనా కానీ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు నెక్కి కూడా అప్లై చేయాలి అనేసి. ఈ రైస్ ఫ్లోర్ అలానే మనం ఇక్కడ పసుపు యూస్ చేసాము కాబట్టి మన స్కిన్లో ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందన్నమాట. ఇన్స్టెంట్ గ్లో అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నేను హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసాను. హ్యాండ్స్కి అప్లై చేయడం వల్ల కూడా హ్యాండ్స్లో ఉన్న ట్యాన్ అన్నది మొత్తం తీసేస్తుంది అనమాట. గాజులకి ఈ విధంగా ఫేస్ ప్యాక్ కూడా హ్యాండ్స్ కూడా ఉపయోగించేసాను నేను. మీ దగ్గర అవైలబుల్గా ఉంది అనేసి అంటే వేసుకోవచ్చు, లేదు అనేసి అనుకుంటే ఫేస్కి మొత్తాన్ని వేసేసుకోవచ్చు. మీరు ఒకటి గమనించండి, మనం హ్యాండ్స్కి ఎప్పుడైతే వేస్తామో హ్యాండ్స్కి బాగా ట్యాన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అయితే ఉంటుందన్నమాట. ఇలాగా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 2 చేతులతో ఒక 10 మినిట్స్ వరకు మనం అయితే ఇలాగా వదిలేసేయాలి. 10 మినిట్స్కి మనకి ఈజీగా డ్రై అయిపోతుంది అనమాట. ఫేస్ అయితే డ్రై అయిపోయింది కదా, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ అన్నది వాష్ చేసేసుకొని వస్తాను. ఫేస్ అన్నది ఎంత నీట్గా ఉంటుందో మీరే చూసేయచ్చు. ఫేస్ వాష్ చేసిన తర్వాత బిఫోర్కి ఆఫ్టర్కి అయితే నా ఫేస్లో ఉన్న చేంజెస్ అయితే మీరు చూసేయచ్చు. ఇక్కడ ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోయినాయి అనమాట. ఇక్కడ కానీ చిన్ మీద కానీ ఇక్కడన్నా ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయి అనమాట. ఎప్పుడైనా కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కడన్నా పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు మనం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ఇట్లాగా జస్ట్ ఒక 5 మినిట్స్లో వేసేసుకోవచ్చు. మనకి ఫేషియల్ చేయించుకున్నంత బ్రైట్నెస్ అయితే మన స్కిన్లో కనబడుతుంది అనమాట. మనం బయటకు వెళ్ళి ఫేస్ ప్యాక్ వేసుకోకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి వేసేసుకోవచ్చు. ఇదేనండి ఈ రోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తా. ఇప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.